లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ ముగిసింది. త్వరలో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది కమిషన్. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ నాయకులను ప్రశ్నించకుండానే కమిషన్ రిపోర్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ కి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ తన ఫైనల్ రిపోర్ట్ ని సిద్ధం చేస్తున్నారు. పలు దఫాలుగా జరిగిన విచారణ ముగిసినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే ముందు చివరిగా కాళేశ్వరంతో సంబంధమున్న రాజకీయ నాయకులను కూడా బహిరంగ విచారణ చేస్తారని భావించారు. కానీ న్యాయపరమైన చిక్కులొస్తాయని రాజకీయ నాయకులను విచారణకు పిలవొద్దని కమిషన్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. మే 31తో కమిషన్ కాలపరిమితి ముగియనుండటంతో ఈలోగానే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని భావిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజెస్ లో పిల్లర్లు కుంగిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అది జరగడం అన్ని రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి పినాకి చంద్రఘోష్ ను విచారణ కమిషన్ చైర్మన్ గా నియమించారు. మొదట 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ తర్వాత టైం పొడిగిస్తూ వచ్చారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏడాదికి పైగా విచారణ జరిపింది. అధికారులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారించింది. విజిలెన్స్, ఎన్టీఎస్ఏ, కాగ్ నివేదిక ఆధారంగా ఇతర అంశాలపై కూడా విచారణ కొనసాగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కమిషన్కు అందాయి. వ్యాప్కోస్ రూపొందించిన డిపిఆర్లో మొదట లెక్కలేసుకున్న అంచనా వ్యయాన్ని ఆ తర్వాత కొన్ని సవరణలతో పెంచేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా 277 ప్రశ్నలకు ఆయన నుంచి జస్టిస్ ఘోష్ ఆన్సర్స్ రాబట్టారు. అంచనా వ్యయం పెంచాలనే డెసిషన్తో పాటు 3 బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్స్ ఖరారు చేసేందుకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్టు ఆయన కమిషన్కు వివరించారు. జస్టిస్ ఘోష్ ఎదుట హాజరైన వెంకటేశ్వర్లు మౌఖికంగా చెప్పిన సమాధానాలన్నింటికీ సంబంధించిన డాక్యుమెంట్లు, సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మినిట్స్ కాపీలు అందజేశారు. చివరకు బ్యారేజీల్లో నీళ్లు నింపేందుకు సైతం కేసీఆర్ నుంచి ఆదేశాలొచ్చాయని తెలిపారు. మొదట రూపొందించిన డిపిఆర్లో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ ఆఫీసర్లు చేసిన ప్రతిపాదనలను వివిధ మీటింగుల్లో చర్చించామని, చివరకు సీఎం హోదాలో కేసీఆర్ విధాన నిర్ణయం తీసుకుని ఆ ప్రపోజల్స్ కు ఆమోదం తెలిపినట్టు నల్లా వెంకటేశ్వర్లు వివరించారు. అన్నారం బ్యారేజీ యాక్సెస్ కి సంబంధించి డిపిఆర్లో స్పష్టమైన నిర్ణయం ఉన్నా కేంద్ర జలసంఘం ఆమోదం లభించిన తర్వాత మార్పులు జరిగాయని, ఇదే అంశాన్ని ధృవీకరించే తీరులో డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ ఉత్తర్వులను ఆయన కమిషన్కు అందజేశారు. బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్స్ ఫైనల్స్ అయ్యేందుకు ముందు నిర్వహించిన జియో టెక్నికల్ ఫౌండేషన్ మ్యాప్లు, డ్రాయింగ్లు, టెక్నికల్ వివరాలను తెలియజేసే డాక్యుమెంట్లను సైతం ఆయన కమిషన్కి సమర్పించారు. 3 బ్యారేజీలకు సంబంధించిన విడివిడి డిపిఆర్లను, అంచనా వ్యయాన్ని, టెక్నికల్ అంశాల ప్రతులను కమిషన్కి ఇచ్చారు. షీట్ ఫైల్స్, సీకెంట్ ఫైల్స్, వెన్స్, ఫ్లడ్ ఛానల్స్ తదితర అంశాలను వివరించే డాక్యుమెంట్లు సైతం అందజేశారు. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో కొన్ని పిల్లర్లు కుంగిపోయేందుకు, డ్యామేజీ అయ్యేందుకు దారితీసిన కారణాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ నల్లా వెంకటేశ్వర్లను ప్రశ్నించగా, ఆపరేషన్ మెయింటెనెన్స్ లేకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం, డిశ్చార్జ్ పరిమాణం ఎక్కువగా ఉండడం, ఎనర్జీ డిస్టిమేషన్లో అంచనాలు తప్పడం వల్లే పిల్లర్లు కుంగిపోయి ఉండొచ్చని ఆయన చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే నీటిని మాక్సిమం స్థాయికి స్టోర్ చేయాల్సి వచ్చిందని, టెక్నికల్ గా టెయిల్ వాటర్ లభ్యత లేకపోవడం, గేట్ల ఆపరేషన్ సక్రమంగా లేకపోవడము పిల్లర్లు కుంగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉండొచ్చని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం టైంలో పనిచేసిన సిఈ, ఎస్ఈ, ఈఈల పేర్లు తీసుకున్న జస్టిస్ ఘోష్ సీకెంట్ ఫైల్స్ వాడాలంటూ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిఈ ఇచ్చిన ఆదేశాలు, సూచనలకు సంబంధించిన ఫైల్స్ సైతం కమిషన్కి అందజేశారు. బ్యారేజీల నిర్మాణానికి అవసరమైన అనుమతుల జాబితాను అందించారు. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చేసిన 2D, 3D స్టడీ రిపోర్టులు కూడా ఆయన కమిషన్కి సమర్పించారు. బ్యారేజీల నిర్మాణంలో ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్ నిబంధనలన్నీ పాటించామని చీఫ్ ఇంజనీర్గా
తాను పనుల తీరును పరిశీలించేందుకు వెళ్లినప్పుడు గుర్తించిన లోపాలను కాంట్రాక్ట్ ఏజెన్సీల దృష్టికి తీసుకెళ్లానని, వాటిని తాను సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచినట్లు నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో నీటి నిల్వ లేనందున పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో, సీకెంట్ ఫైల్స్ పరిస్థితి ఏమిటో, సిమెంట్ కాంక్రీట్ స్లాబులు ఎందుకు కొట్టుకుపోయాయో వీటన్నింటికీ ఇప్పుడు తనిఖీ చేస్తే టెక్నికల్ అంశాలు వెలుగులోకొస్తాయా, నిర్దిష్టమైన కారణాలు అంచనా వేయడం వీలవుతుందా అని కమిషన్ నల్లా వెంకటేశ్వర్లను ప్రశ్నించగా సానుకూల సమాధానం చెప్పారు. 3 బ్యారేజీలకు సంబంధించి ఒరిజినల్ డిపిఆర్లో ఏముందో, వాటి సవరణలు ఎప్పుడు జరిగాయో, దాన్ని ప్రతిపాదించింది ఎవరో, చివరకు ఆమోదం తెలిపింది ఎవరో అన్ని సమావేశాల మినిట్స్ కాపీలు కమిషన్ దగ్గరకు చేరడంతో తదుపరి విచారణ సందర్భంగా కీలకంగా మారనుంది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ సందర్భంగా నిర్మాణంలో లోపాలు, అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం ఒక్కొక్కటిగా బయటకు తీశారు. ఇటీవల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణాల్లో పనిచేసిన సుమారు 52 మంది క్షేత్రస్థాయి ఇంజనీర్స్ ను విచారించింది. డిజైన్స్ లేకుండానే సుందిళ్ల బ్యారేజ్ బ్లాకుల నిర్మాణం చేశామని ఇంజనీర్స్ ఒప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల డ్యామేజీ అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ ఎన్సీ మురళీధర్రావు సహా ప్రాజెక్టు నిర్మాణ టైంలోని ఇంజనీరింగ్ అధికారులను విచారించింది. ఏఎన్సీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్ నర్సింగ్లను ఘోష్ కమిషన్ విచారించింది. బ్యారేజీలకు సంబంధించిన పలు అంశాలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించారు. ఇప్పటికే కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను 2 రోజులు పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఘోష్ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఇంత భారీ నిర్మాణాలు చేపడుతున్న టైంలో కనీస బాధ్యత ఉండదా అంటూ ఇంజనీర్లను నిలదీశారు. నిపుణులైన మీరు ఏ పని ఎలా చేస్తున్నారో తెలుసుకోరా అంటూ నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ బ్లాక్స్, బుంగలు, ఇతర లోపాలను నిశితంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో తాను తెలుసుకున్న సమాచారం మేరకు అధికారులను ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సూచించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లపైన, ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణపరమైన వాటితో పాటు ఇతర అంశాలపై 3 ఈఈల నుంచి ఘోష్ వివరాలు సేకరించారు. బ్యారేజీల నుంచి సెకనుకు 4.8 నుంచి 5 మీటర్ వరకు షూటింగ్ వెలాసిటీ ఉండాల్సిందని, దీనికి భిన్నంగా 16 నుంచి 18 మీటర్ వరకు వస్తోందని, ఈ తేడాలతో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, నిర్మాణాలు దెబ్బతినడం వంటివి సంభవిస్తున్నాయి అన్న అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారని, బ్యారేజీలో ఇసుక పేరుకుపోవడం, నిర్మాణ సంస్థలు, నీటిపారుదల శాఖలతో ఏఈలు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలపైన కమిషన్ సమాచారం తీసుకుంది. ఈఎన్సీ సహా పలువురు ఎస్ఈ, ఈఈల, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆయన విచారించారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా 54 ఫిర్యాదులొచ్చాయని, ఫిర్యాదుల్లో నష్టపరిహారం అందని ఫిర్యాదులు కూడా వచ్చాయని, వాటిపై విచారణ చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దాదాపు 10 మందికి పైగా ఐఏఎస్లను విచారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరు, ఇతర వివరాలను కమిషన్కు వివరించారు ఐఏఎస్లో. ఐఏఎస్లను ఆగస్టు 5 లోపు అఫిడవిట్ సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. విచారణకు స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, కంచర్ల రఘు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఎస్కే జోషి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సైతం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కి హాజరై తన వాదన వినిపించారు. విడతల వారీగా జరిగిన విచారణలో జస్టిస్ ఘోష్ అన్ని అంశాలను రాబట్టారు. ఈ ప్రాజెక్టులోని పలు పిల్లర్లు కుంగుబాటుకు గురవడం విషయంలో అన్ని స్థాయిల అధికారుల నిర్లక్ష్యం ఉందని, అవగాహన లేకుండా ఆదేశాలు ఇవ్వడం, ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేయడం, ప్రచారం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కోట్ల రూపాయల ముడుపులిచ్చిన వివరాలు కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సేకరించింది. మరో వారం రోజుల్లో దాదాపు 400 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.